హాయ్ ఫర్ ద టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ్ మూవీ తెలుగు రివ్యూ. మూవీ చాలా డీసెంట్ మూవీ, చాలా క్లియర్గా ఉంటుంది, ఫన్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా స్ట్రైట్ ఫన్. అయితే ఈ మూవీ స్టోరీ లైన్కి వస్తే శ్రీలంక ఫైనాన్షియల్ క్రైసిస్కి ఉండలేక ఫ్యామిలీని తీసుకొని హీరో సీ రూట్లో ఇల్లీగల్గా రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ పోలీసులకి దొరుకుతాడు. అక్కడ దొరికినప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలా ఒక ఏరియాకి వెళ్తారు, ఆ కాలనీలో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు రెఫ్యూజీస్ కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని చెప్పుకోలేక, అది ఇల్లీగల్ రెఫ్యూజీస్ కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని చెప్పుకోకుండా ఆ నైబర్స్తో ఎలా మెలిగారు అనేది స్టోరీ. మెల్లమెల్లగా ఇది ఒక కాలనీ ఎమోషన్స్ని చూపిస్తూ బేస్ చేసుకొని వెళ్తుంటుంది. అంతేకాదు ఈ స్టోరీలో లవ్ కూడా ఉంటుంది. ఈ రోజులో లవ్ ఎలా ఉంది, ఒక అబ్బాయి ఏ విధంగా అమ్మాయిని మోసం చేస్తున్నాడు, అదే అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చాలా ఫన్గా నీట్గా అట్లా చూపిస్తాడు. అలా ఉంటే ఒక పేరెంట్ సన్ మీద ఉండే ఎమోషన్స్ కూడా ఉంటుంది. ఒక కొడుకు తండ్రిని ఏ విధంగా చూడాలనుకుంటాడు, ఆ తండ్రి కొడుకు ఫ్యామిలీ కోసం ఏ విధంగా తను కష్టపడైన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలనుకుంటాడు అనేది కూడా ఈ మూవీలో ఒక కాన్సెప్ట్. ఇదే కాదు, ఈ మూవీ అనేది కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాదు, నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ మూవీలో ఉంటుంది. ఇదంతా ఒక విధమైతే ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీ అంటే ఏదో ఏదో మనకి సాడ్గా ఆ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఎలాంటి ఇబ్బందులు అలాంటి విషయాల మీద కంటే ఆ ఫ్యామిలీ ఆ చుట్టుపక్కల నైబర్స్ లైఫ్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, డబ్బు కంటే మంచి గుణం ముఖ్యం అనేది ఏ విధంగా చూపించనేదే ఇంపార్టెంట్. ఒక మదర్ సన్ దగ్గర ఉండే రిలేషన్, ఒక మదర్ తన కొడుకుని మర్చిపోతే ఆ కొడుకు పడే బాధ చూపించే సీన్ ఈ మూవీకి హైలైట్ అయితే ఈ మూవీలో డిసప్పాయింట్ అవ్వకుండా ఏదైనా మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి, లైఫ్ అంటే సర్వైవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్స్ వస్తుంటాయి, అది తమిళ్లో అయినా కానీ మనకైతే చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడైతే బోర్ కొట్టదు. మూవీ చూడడానికి ట్రై చేయండి.